మన పురాణాలలో కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారని మనం వింటూ ఉంటాం. హనుమంతుడు, బలిచక్రవర్తి, కృపాచార్యుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థామ వీరిని చిరంజీవులు అని అంటారు. మహాభారతానికి చెందిన అనేక కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. అందులో ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామకు చెందిన కథ ఒకటి ఉంది. అయితే నిజానికి అశ్వత్థాముడు మరణం అంటూ లేని చిరంజీవి అట. అలా అని అతనికి వరం ఉంది. ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు కూడా. అయితే ఆ యుద్ధంలో పాండవులు గెలిచాక అశ్వత్థామ పారిపోయి ఓ ప్రదేశంలో ఉంటాడట. ఆ ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? అసలు అశ్వత్థామ అక్కడ అలా ఎందుకు ఉన్నాడో, అతనికి ఉన్న శాపం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్లు నా పేరు ఝాన్సీ, మీ శ్రేయోభిలాషిని. మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హత కుంజరః అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుపెడుతున్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే అదునుగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కాని అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరూ తలపడతారు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే అవి రెండూ కలిస్తే మహాప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడంతో అర్జునుడు తాను వేసిన పాశుపతాస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు. ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేకపోతాడు. దీంతో ఖచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది. అప్పుడు అశ్వత్థామ దాన్ని పాండవ స్త్రీల గర్భాల మీదకు వదులుతాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంటుంది. ఆమె అభిమన్యుడి భార్య. ఆ సమయంలో ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉంటాడు. అయితే అస్త్రం కారణంగా పరీక్షిత్తు చనిపోతాడు. కాని కృష్ణుడు తన యోగమాయతో చనిపోయిన శిశువును మళ్లీ బ్రతికిస్తాడు. ఈ క్రమంలో కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడు. కలియుగం అంతం అయ్యే వరకు 6000 సంవత్సరాల పాటు దెయ్యంగా తిరగాలని, దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఒకే ప్రాంతంలో ఉండాలని, అనేక రోగాలతో బాధపడాలని శాపం పెడతాడు. కృష్ణుడి శాపం వలన ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికే బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామకు చెందిన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అతని నుదుటన ఎప్పుడూ ఓ మణి ఉంటుందంట. అది అతనికి పుట్టుకతోనే వచ్చిందట. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కాని, దేవతలు, నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. ఆ ప్రకారంగానే అశ్వత్థాముడు చేవదన అనే ప్రాంతంలో నిత్యం తిరుగుతూ ఉంటాడట. ఇది గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దయ్యం రూపంలో తిరుగుతూ ఉంటాడట. ఈ క్రమంలో కొందరు అతన్ని చూసినట్లు కూడా చరిత్ర చెబుతోంది. చేతిలో కాగడాతో తిరుగుతూ దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఉంటాడట. అయితే పైన చెప్పిన దాంతో పాటు అశ్వత్థామ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సదరు చేవదన అనే ప్రాంతంలో ఒకప్పుడు భీముడికి అశ్వత్థామకు పెద్ద యుద్ధం జరగ్గా భీముడి గద దెబ్బకి ఆ ప్రాంతంలో పెద్ద కొలను ఏర్పడిందట. అది ఇప్పటికీ ఉందట. దాన్ని భీమ్కుండ్ అని పిలుస్తున్నారు. అదే విధంగా మధ్యప్రదేశ్ లోని అసిర్గఢ్ అనే ఒక కోటలో సుమారు 5000 ఏళ్ల క్రిందట అశ్వత్థామ నివసించేవాడని, అక్కడ ఉన్న శివాలయంలో అతను పూజలు చేసేవాడని చరిత్ర చెబుతోంది. అక్కడ మహమ్మద్ జహీర్ అనే ఓ ముస్లిం వ్యక్తి ప్రస్తుతం గుడిని శుభ్రం చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆ గుడి ఉన్న కోట ఇప్పుడు టూరిస్టు ప్రదేశంగా మారింది. అందుకే అశ్వత్థామకు మరణం లేదని, కేవలం కలియుగం అంతమైనప్పుడే అతను మరణిస్తాడని మన గ్రంథాల్లో వ్రాశారు. అదండి
ఇవాల్టి వీడియో నేను పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మన ఛానల్ మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు.